హలో అండి. ఎల్ఎల్‌బి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని సర్టిఫికేట్స్ మనకి బ్యాక్‌లాగ్స్ లేకుండా అన్ని సర్టిఫికేట్స్ మన చేతికొచ్చేసిన తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్‌మెంట్ అనేది ఉంటుంది కదా! అందరూ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్‌మెంట్ మీద ఒక వీడియో చేయమని అడిగారు నన్ను. ఆహ్, స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్‌మెంట్ అనేది చిన్న విషయం ఏం కాదండి. అది చాలా చాలా టఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ పేజ్ మనకి. అయితే నేను స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్‌మెంట్ ఎలా చేసుకోవాలి? ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి? ఎప్పుడు పిలుస్తారు? ఎప్పుడు వెళ్ళాలి? ఎలా చేసుకోవాలి? ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కలిపి నేను ఒక ఫుల్ వీడియో చేశాను. అది కంపల్సరీ మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఎల్ఎల్‌బి గ్రాడ్యుయేట్ కంపల్సరీ చూడాల్సిన వీడియో అది. మీకు ఆ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ తీరిపోతాయి. అండ్ మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా స్టేట్ బార్ కౌన్సిల్‌లో మీరు ఎన్రోల్ అయిపోతారు. ఏఐబీఈ తర్వాత సీఓపీ కోసం ఏం చేయాలి? సీఓపీ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా నేను ఫుల్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే స్టేట్ బార్ కౌన్సిల్ వీడియోని అప్‌లోడ్ చేసున్నాను. మీరు ఆ వీడియోని చూసి మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్.